ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు రూపని పెళ్ళంగా చూడాలంటే అప్పుడే చూసేవాడు కదా. అలా ఏమన్నా చూశాడా? లేదే. అక్కడ ఉన్నన్ని రోజులు ఆ ఫ్యామిలీ మొత్తం రూపని కోడలిగా చూడాలి కదా. కానీ వాళ్ళందరూ ఒక దేవతలా చూశారు రూపని. అప్పుడు అలా ఎందుకు చేయాల్సొచ్చింది? దీపక్ లాంటి వెధవ బారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి అలా చేయాల్సొచ్చింది. ఆ విషయం పక్కన పెడదాం. మళ్ళీ నువ్వు దీపక్నే పెళ్లి చేసుకోమని రూపని అడిగితే రూప రాజుని ప్రేమిస్తున్నా కూడా నీ మాట కాదనలేక మళ్ళీ ఆ దీపక్నే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. అప్పుడు కూడా నీ కూతుర్ని రాజు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యాడు కాబట్టే మళ్లీ దీపక్ లాంటి వేస్ట్ ఫెలో నుంచి రక్షించి మందారానికి న్యాయం చేసి రూపని సేవ్ చేశాడు. మళ్లీ అక్కడ ఇంకొక ఎదవ వచ్చి రూపని ప్రేమిస్తున్నాను అంటే మళ్లీ రూప మనసులో ఏముందో తెలుసుకోకుండా నీ ఇష్టానికి నువ్వు మాటిచ్చేస్తే ఆ మాటకు కూడా కట్టుబడి మళ్లీ తలదించుకుంది రూప. ఈసారి వెధవా కాదు, వేస్ట్ ఫెలో కాదు, అంతకంటే దుర్మార్గుడు, సైకో, శాడిస్ట్ గాడైన గౌతమ్తో కూడా రూప పెళ్లి కొప్పుకుంది. పాపం రూప. వాడి గురించి నీకు చెప్పలేక, వాణ్ణి ఫేస్ చేయలేక ఎంత నరకం అనుభవించిందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆ గౌతమ్ గాడి నుంచి ఎదురైన ప్రతి ప్రాబ్లంని రక్షకుడై కాపాడుకుంటూ వస్తున్నాడు నీ రాజు. అది నీ కూతురు మాటల్లో నాకు అర్థమైంది. మరి నీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. అన్ని సందర్భాల్లో రక్షించిన రాజుకి ఎదురైన ఆఖరి సందర్భం రూప గౌతమ్ల పెళ్లి. ఇన్ని రోజులు రక్షించిందంతా ఒకెత్తైతే ఇప్పుడు రక్షించడం ఇంకో ఎత్తు. నీ పరువు పోకూడదు, నీ బిడ్డ జీవితం నాశనం అవ్వకూడదు. అలా అని రాజు పైన నమ్మకాన్ని నువ్వు కోల్పోకూడదు. ఈ పరిస్థితుల్లో రాజు ఇంతకంటే ఏం చేయగలడు సూర్యప్రతాప్? గౌతమ్ నుండి కాపాడటానికి వేరే దారి లేక నీ కూతురు మెళ్ళలో తాళి కట్టాడు. గౌతమ్ నుంచి నీ కూతుర్ని కాపాడడానికి అప్పలనాయుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఒక రకంగా ప్రాణ త్యాగాలకి సిద్ధమయ్యారు. అలాంటి రాజున నువ్వు చెంప పగలగొట్టింది. అలాంటి అప్పలనాయుడిన నువ్వు నోరెత్తి తిట్టింది. అలాంటి కుటుంబాన్న నువ్వు నమ్మక ద్రోహులుగా చూస్తుంది. వాళ్ళు నీ కోసం, నీ కుటుంబం కోసం, రూప కోసం ఏం చేశారనేది వదిలే. రేపు ప్రెస్ మీట్లో నువ్వేం చేయాలనేది ఆలోచించు. ఒక ఫాదర్గా ఆలోచిస్తావో, ఒక పొలిటీషియన్గా ఆలోచిస్తావో నీ ఇష్టం సూర్యప్రతాప్. నిర్ణయం మాత్రం న్యాయంగా ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.